జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక అని, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించి నా దేశం నా బాధ్యత అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని కోరారు. రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడిలోని పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఈ వేడుకలను స్వర్ణాంధ్ర 2047 థీమ్తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. జాతీయ జెండా స్వాతంత్రానికి ప్రతీక అని, మన ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది మన ఐక్యతకు చిహ్నమని, భవిష్యత్తుకు మార్గదర్శకమని చెప్పారు. దేశానికి స్వాతంత్రం తేలిగ్గా ఒక్క రోజులో ఒక్కరి పోరాటంతో రాలేదని, దీని వెనుక ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, అమరుల ప్రాణత్యాగం ఉన్నాయని గుర్తు చేశారు. ఈ స్వాతంత్ర సమరంలో తెలుగు నేల కూడా తనదైన ముద్ర వేసిందని, మన పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు నేలకు గర్వకారణమని కొనియాడారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించి నా దేశం నా బాధ్యత అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలనే సంకల్పంతో పనిచేయాలని కోరారు. మన చేతిలో జాతీయ జెండా, గుండెలో బలమైన అజెండా ఉండాలని, లక్ష్య సాధన కోసం వచ్చే 20 ఏళ్లు నిరంతరం శ్రమించాలనే దీక్ష తీసుకోవాలన్నారు. ఏ పని చేసినా అది దేశ భవిష్యత్తు, సమాజ హితం కోసమే కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రయాణంలో సమాజంలోని అన్ని వర్గాల పాత్రను ఆయన విశ్లేషించారు. విద్యార్థులు తమ నైపుణ్యంతో కొత్త ఆవిష్కరణలు సాధించాలని, రైతులు ప్రకృతి సాగు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సమాజ బాధ్యత నెరవేర్చాలని, మహిళలు వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని, దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అది స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులిచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం నా బాధ్యతని ముందుకు సాగాలి. మన చేతిలో జాతీయ జెండా ఉండాలి. భారతదేశంలో ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆ తర్వాతి తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.
కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన అక్కడి పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భారతదేశంలో ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఆ తర్వాతి తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మన దేశం బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతూ ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర పరిపాలనా సామర్థ్యాలను జోడించి పనిచేస్తామని, తద్వారా ఆయా పథకాల ఫలాలు నేరుగా ప్రజలకు అందేలా తాము సర్వశక్తులు ఒడ్డి కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. స్వాతంత్ర సమరయోధులు కష్టాలు, వారి త్యాగాలు ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మరొకటి ఉండదు. మన కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం ఉంది. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదికగా నిలిచిందనడానికి ఒక గొప్ప ఉదాహరణ. అదే స్ఫూర్తిని మన చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. ఈ తీర ప్రాంతంలో తుఫాన్లు వస్తాయి, సముద్రపు కోత ఉంటుంది, భారీ వర్షాలు ఉంటాయి, ప్రకృతి అనుక్షణం ఎన్నో సవాళ్లు విసురుతూ ఉంది. అయినా మన మత్స్యకార సోదరులు సముద్రంలోకి వెళ్తారు, రైతులు పొలాల్లోకి వెళ్తారు, నేతలు తన మగ్గాల ముందు కూర్చుంటారు, కార్మికులు తమ పనిలోకి వెళ్తారు, యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు సాగుతూ ఉంది. కుటుంబాన్ని నిలబెట్టడానికి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సామాన్య మనిషి ప్రతిరోజు చేసే పోరాటం ఈ దేశ నిర్మాణంలో భాగం. ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు బలమైన పాత్రని పోషిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతా ఉంది. కేంద్రం అందిస్తున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సాంకేతికత, జాతీయ స్థాయి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనా సామర్థ్యాన్ని జోడించి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తాం. ఇటీవల కేంద్రం రాష్ట్రాలకు ముందస్తుగా పన్ను వాటా నిధులు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్కి 4,597 కోట్లు అందాయి. ఇలాంటి కేంద్ర రాష్ట్ర సమన్వయం రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగాన్ని అందిస్తుంది. ఒక్క నాయకుడు సింగపూర్ దేశం తలరాతను మార్చేశాడని, చిన్న దేశమైనప్పటికీ అది ఎంతో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనం ఇంకా ఎంతకాలం పక్క రాష్ట్రాల వైపు చూస్తామని ప్రశ్నించిన ఆయన హైదరాబాద్, బెంగళూరు నగరాల స్థాయిలో మన నగరాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ ప్రైవేట్ స్కూళ్ల నుంచి సుమారు 10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరపున నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడ వాతావరణం చూశాక స్కూల్ రోజులు గుర్తుకు వచ్చాయని తెలియజేశారు. జెండాలు కట్టి పోటీల్లో పాల్గొని జెండా పండుగ రోజు బహుమతులు అందుకునే వాళ్లమని చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని అన్నారు. అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు. నేతాజీ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. మువ్వన్నెల జెండా మన ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు. పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ నడియాడిన జిల్లాలో జాతీయ పతాకం ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. మహిళలను గౌరవించండి, భరోసా కలిగించండి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని, అనేక ఖాళీలను భర్తీ చేసేలా ముందుకు సాగుతున్నామని లోకేష్ వెల్లడించారు. ప్రధాని మోదీ అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించారని తెలియజేశారు. పోలవరం పూర్తి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడామని చెప్పుకొచ్చారు.
పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితంగా నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని, హైదరాబాద్ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి మెడపట్టి గెంటేశారని, ఆ రోజు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కరే మనకి ఆశా కిరణం అని అన్నారు. 2014 నుండి 2019 మధ్య ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో తపన పడ్డారని మంత్రి తెలియజేశారు. 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 2024 తర్వాత సీఎంగా చంద్రబాబు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. 7 పదులు దాటిన కుర్రాడిలా పరుగులు పెడుతున్నారని తెలియజేశారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని, పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేశామన్నారు. గూగుల్ తెచ్చిన సమయంలో ఎంతో ఆనందం కలిగిందని తెలియజేశారు. చంద్రబాబు అభినందిస్తారనుకుంటే లక్ష్యాన్ని నిర్దేశించారని తెలియజేశారు. ఏపీలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశభక్తితో పాటు రాష్ట్ర భక్తి కూడా ఉండాలన్నారు. ఈరోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది. ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగం మన స్వాతంత్రం. చేతిలో ఆయుధం లేకపోయినా అహింస మార్గంగా ఎంచుకుని స్వాతంత్రం సాధించింది మహాత్మా గాంధీ గారు. కత్తిబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వీర మహిళ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తానంటూ యువత దేశం కోసం పోరాడ చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ, లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్రం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్రం వేడుకల్లో పాల్గొంటాం, నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాను ఈరోజు ఎగిరేయటం నాకు ప్రజలిచ్చిన వరంగా భావిస్తున్నా. బ్రిటిష్ వాళ్ళు తుపాకీకి ఎదురుగా నిలబడి ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. రంప రెబెలియన్ పేరుతో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆగస్టు 15 కేవలం ఒక తేదీ కాదు, మన చరిత్రను గుర్తు చేసే రోజు, మన భవిష్యత్తును నిర్మించే రోజు. 3 రంగుల జెండా మన ఆత్మ గౌరవం. శాసన మండలి ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీఎఫ్ పోలీసులు గౌరవ వందనం స్వీకరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులను అనుభవిస్తున్నారని అన్నారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు తదితర స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఆయన గుర్తు చేశారు. సమాజంలోని చివరి వ్యక్తికి సమాన అవకాశాలు, ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందినప్పుడే స్వాతంత్రానికి నిజమైన అర్థం చేకూరుతుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత శక్తి, ప్రతిభ, నైపుణ్యాలపై ఆధారపడి ఉందని తెలియజేశారు. యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులకు సామాజిక భద్రత, యువతకు ఆశాజనకమైన భవిష్యత్తు కల్పించడం అందరి బాధ్యత అన్నారు. కులం, మతం, ప్రాంతీయ విభేదాలను పక్కనబెట్టి ముందుగా మనం భారతీయులమనే భావనతో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, సమైక్యత, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం అంటే తెల్లదొరల నుంచి నల్లదొరలకి పరిపాలన రావటం కాదు. ఈ రోజున ప్రతి పేదవాడికి, లేకపోతే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి అవకాశాలు, స్వాతంత్రం, స్వేచ్ఛ,
రావటం స్వతంత్రంగా మనం భావించాలి. ఈ దేశంలో 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇబ్బందులు గురి కావటం అనేది చాలా బాధాకరం. ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందికి చదువు లేకపోవటం, వైద్యం అందకపోవటం, సంపాదన లేకపోవటం, లేకపోతే వారికి ఉపాధి అవకాశాలు లేకపోవటం, అనేక మంది ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం కంటే కూడా ఈ రోజున అనేక ప్రాంతాల్లో నిరసన తెలియజేయటం చాలా బాధాకరం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మతాలకి, కులాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ రోజున గౌరవించేది. తిరుపతి స్వాతంత్ర వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరేడ్ మైదానంలో అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగ సమయంలో కళ్లు తిరిగి పక్కకు వాలిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంత్రిని కింద పడకుండా పట్టుకుని పక్కన కూర్చోపెట్టి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని సూచించారు. వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర సాధనకు అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు పిలుపునిచ్చారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్యామలరావు తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన శుభదినం స్వాతంత్ర దినోత్సవం అని అన్నారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు తదితర మహనీయులతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొని ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. పేదల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలియజేశారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు గ్రామ స్థాయి వరకు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సక్రమంగా అందేలా అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ బాధితులను పరామర్శించడం వదిలేసి నేరస్తులు మరియు వివాదాస్పద వ్యక్తుల కోసం జైలు యాత్రలు చేస్తూ రాజకీయాలకు కళంకం తెస్తున్నారని ఆయన ఆరోపించారు. జైలు నిబంధనలు బాగా తెలిసినప్పటికీ కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకే జగన్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆయన ప్రవర్తన వల్ల రాజకీయాల్లో కొనసాగే అర్హతను కోల్పోయారని సోమిరెడ్డి పేర్కొన్నారు. నువ్వు నేరస్తులను చూడడానికి పోయేదానికి ఒక ర్యాలీ, భారీ ర్యాలీలు, అక్కడ దోమను కనపడిన వాళ్ళని కొట్టటాలు, ఎవరో ఈ ర్యాలీలో ఎవడో ఒకడో ప్రాణాలు పోగొట్టుకోవటాలు, ఇది అసలు ఎక్కడ మనం చూడలే. ఒక సినిమాలో ఒక విలన్ రోల్లో కూడా ఇంత ఘోరంగా ఎక్కడ మనం విలన్ పాత్రలో కూడా చూడలే. ఇది జగన్మోహన్ రెడ్డికి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలా. నువ్వు బాధితులను పరామర్శించిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళితుడిని కిడ్నాప్ చేసి, హింసించి, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసి, ఇన్ని చేసిన వంశీని నువ్వు ఎట్ట పరామర్శిస్తావు? చాలా ఆయన అసెంబ్లీకి రాడు, స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగిరేడు, బట్ నేరస్తులను మాత్రం జైల్లో పెట్టి చూసి వస్తాడు. ఆ పులివెందుల ప్రజలు ఏమంటున్నారు? మాకంటే ఆయన జైలుకి పోయి ఎక్కువ వాళ్ళని పరామర్శిస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకోవటం లేదు, మాకంటే నేరస్తులంటే ప్రేమ ఎక్కువ ఉందని చెప్పేసి పులివెందుల ప్రజలు. భారతదేశ అభివృద్ధిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగుల పాత్ర కీలకమని ఇన్కమ్ ట్యాక్స్ అధికారి ఆనంద్ బాబు తెలిపారు. వాలంటరీ పద్ధతిలో ట్యాక్స్ కట్టని వారిని కట్టే విధంగా ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
80వ స్వాతంత్ర దినోత్సవాన్ని బందర్ రోడ్లోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వన్నెల పతాకాన్ని అధికారి ఆనంద్ బాబు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఉద్యోగులు సిబ్బందికి చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదానుల వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహనీయులను ఎన్నటికీ మరవకూడదని సూచించారు. భారతదేశ అభివృద్ధిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. వాలంటరీ పద్ధతిలో ట్యాక్స్ కట్టని వారిని కట్టే విధంగా ఉద్యోగులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. India today is emerging as a very strong nation in the fields of defense, science and technology, economy and democratic ideals, and we are standing as a role model to many nations. So we as public servants are stewards in internal national building. So we have to take this occasion to reaffirm and rededicate ourselves to the spirit of our constitution and also to give a clean, efficient, transparent administration. As you all know, a file you process, a grievance you redress, a project you implement. As Sir said, today the world is changing. There is a lot of the technology is developing, and in our olden days we are not having that kind of technology. Now you all accustomed to this technology, and we have to work more vigorously for collection of taxes and the progress of India. As Sir said, today India is becoming a world leader, so to say. విజయవాడ సెంట్రల్ ట్యాక్స్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాయింట్ కమిషనర్ గోపినాథ్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించగా మాజీ జాయింట్ కమిషనర్ పుల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ ట్యాక్స్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని జాయింట్ కమిషనర్ గోపీనాథ్ మువ్వెన్నెల ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిపారు. ఈ కార్యక్రమానికి మాజీ జాయింట్ కమిషనర్ పుల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. దేశ ప్రగతిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ ట్యాక్స్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 79 years, the officer stood here, might have told so many things, but I would like to address you in brief. Little bit it will be typically involved in a advice only. Out of my 37 of service, I would like to suggest you to work sincerely for the government revenue. Then there will not be any problem to you. Even if there is any problem, the government will department will take care of it. Conversely, if you work with your personal needs, then there will be definitely a problem one day or the other. Then facing the department will be a major problem for you. So I hope you will understand what I said, the meaning and the intention of it. So I wish you all the officers a happy Independence Day. Thank you.
విజయవాడ నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న 400 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు గత 5 రోజులుగా సమ్మె చేయడంతో నగరంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వాహనాల సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు 1000 కోట్ల గ్రాంట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని కోరారు. అమరావతిలో పెద్ద సంస్థలకు ముందుగానే భారీగా అడ్వాన్సులు చెల్లిస్తూ విజయవాడలో చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లకు ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెను పరిష్కరించి అభివృద్ధి పనులను పునరుద్ధరించాలని బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వదు, కాంట్రాక్టులు బకాయిలు పడిపోతాయి, ఎక్కడైనా పనులు ఆగిపోతాయి, విజయవాడ నగరంలో అభివృద్ధి స్తంభించిపోతుంది. మరి దీని మీద ఇంత జరుగుతూ ఉంటే ఉలుకు లేదు పలుకు లేకుండా ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇప్పటికైనా జోక్యం చేసుకోండి. ఆ 1000 కోట్ల రూపాయల బకాయిలు నగరపాలక సంస్థకి ఇవ్వండి, కాంట్రాక్టులకు బిల్లులు పెండింగ్ బకాయిలు ఇవ్వండి, పనులు వేగవంతంగా జరిగేట్టుగా చూడండి. ఇప్పటికైనా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి స్పందించండి. అమరావతితో పాటు విజయవాడ, ఇతర నగరాలు కూడా అభివృద్ధి చేయకుండా సమాంతరంగా అభివృద్ధి చేయండి. ఇలా మీరు దృష్టంతా అక్కడ పెట్టి మిగిలిన నగరాలని నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? అక్కడ కూడా బడా కాంట్రాక్టుల మీదే మీ దృష్టంతా, సామాన్య జనం మీద లేదు అమరావతిలో కూడా. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఇతర నగరాల మీద కూడా దృష్టి పెట్టండి. కాంట్రాక్టర్ల సమ్మెని పరిష్కారం చేయండి. మహనీయుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ అని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. యువత ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రభుత్వాన్ని సైతం నిలదీసే స్థాయికి చేరుకుందన్నారు. వైఎస్ జగన్ పాలన మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలోకి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ. ఎంతో మంది మహనీయుల తమ ప్రాణాలను త్యాగం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని కొనియాడారు. వారి పోరాటాల ఫలితంగానే ఈ రోజు దేశం సుభిక్షంగా ఉంటూ యువత ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రభుత్వాన్ని సైతం నిలదీసే స్థాయికి చేరుకుందని అన్నారు. వైఎస్ జగన్ పాలన మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యం కలలను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలోకి తీసుకొచ్చారని తెలియజేశారు. గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గత 5 ఏళ్ల పాలన సాగించారని గుర్తు చేశారు. భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేందుకు యువత అంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మహనీయుల ఆశయ సాధన కోసం అందరం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. నిజంగా ఎంతోమంది మహనీయులు త్యాగం చేసి ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకు వెళ్తాన్ని అంటే ముఖ్యంగా యువతరం అందగర ఈరోజు ముందుకు వెళ్తాంది, ప్రభుత్వాన్ని గారు నిలదీసే విధంగా ముందుకు వెళ్తాన్ని అంటే దానికి ప్రధానమైన కారణం ఆ రోజుల్లో ఎంతోమంది మహనీయులు వాళ్ళు చేసిన పోరాటాలకు అనుగుణంగా భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని వాళ్ళు ఏ విధంగా అయితే కలలకు అన్నారో దానికి అనుగుణంగా ఈరోజు యువతరం అంతా కూడా ముందుకు వెళ్తాను. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తు మరియు ఉద్యోగ కల్పనపై స్పష్టమైన విజన్తో ముందుకు వెళుతుందని సిడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా పారదర్శకంగా నియామకాలు జరుగుతుంటే వైసీపీ నేతలు జెన్జీ పేరిట వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ నైపుణ్యాభివృద్ధి శిక్షణతో రికార్డు స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉద్యోగాల కల్పనతో పాటు శిక్షణ పొందే విద్యార్థుల కోసం ₹1,00,000 పైగా వెచ్చిస్తూ మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను నిరుద్యోగ యువత నమ్మే పరిస్థితిలో లేదని దీపక్ రెడ్డి స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ మరొక ప్రచారం, యువతకి ఉద్యోగాలు మేము ఇవ్వటం లేదు అనే దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీనికి కొన్ని వాస్తవాలు నేను తెలపాలనుకుంటున్నాను. 2047 స్వర్ణాంధ్ర విజన్ మనందరం విన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్ విజన్తో ముందుకు పోతున్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలుగు జాతి
భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టేది కాదు, ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 స్థాయికి ఉండాలా అనే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్తో ముందుకు పోతున్నాము అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% కేవలము మన రాష్ట్రానికే వచ్చింది. నెంబర్ 1 స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్లో మనం భారతదేశంలో ఉన్నాము అని అంటే ఎంత అద్భుతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకము, కూటమి ప్రభుత్వం చేసే పనితీరు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఆవిష్కరణలు, అంతర్జాతీయ డిజైన్ ప్రమాణాలు మరియు పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ IIID ప్రాంతీయ కేంద్రాలు కీలక పాత్రను పోషిస్తాయని IIID జాతీయ అధ్యక్షుడు ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోదీ వివరించారు. భారతదేశ ఆధునిక డిజైన్ వ్యవస్థను రూపొందించడంలో అమరావతి సెంటర్ ముఖ్య భూమిక వహిస్తుందన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అమరావతి సెంటర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం సాయంత్రం మహాత్మా గాంధీ రోడ్లోని అమరావతి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. IIID జాతీయ అధ్యక్షుడు ఆర్కిటెక్ట్ జిగ్నేష్ మోదీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. IIID అమరావతి సెంటర్ చైర్పర్సన్ గా కోమల్ గిల్డా, కార్యదర్శిగా సురేంద్ర, ఉపాధ్యక్షుడిగా త్రినాథ్ ఎన్, కోశాధికారిగా అన్వేష్, మేనేజింగ్ కమిటీ సభ్యులుగా కె నాగరాజు, శ్రీనివాస్, నందీపని, సుధాకర్, అభిలాష్ బాధ్యతలు స్వీకరించారు. జిగ్నేష్ మోదీ మాట్లాడుతూ ఆవిష్కరణలు, అంతర్జాతీయ డిజైన్ ప్రమాణాలు పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని తెలియజేశారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ శ్రీకొండ మాట్లాడుతూ డిజైన్ విద్య వృత్తిపరమైన అభ్యాసం మధ్య మారుతున్న విధానాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని సూచించారు. So I'm sure that IIID Amravati Center in this term of 25-27 is going to prove themselves, and a lot of activities and a lot of takeaways are going to be there for all the members. And I also implore and request all the members to participate in all the activities that take place. IIID has always worked for the betterment of the profession, and we believe that if you participate and if you are a part of IIID, it not only grows you professionally, but it also helps you grow in life. So let us be together, let us come together, and let us embrace this IID family. Thank you. And also lead as a leaders in the particularly interior decoration in Amravati chapter. So this really gives immense pleasure to me to be here and to take the part of this particular installation ceremony. That too here in Vijayawada, we have got a chief guest of our president of IIID is also there. In his presence, this kind of August gathering, in the presence of all the architects and engineers and so many special invitees we have, they are going to take the oath and going to give a kind of a service to the nation, especially in the areas of interior decoration. That is what this organization IIID is doing it. We are very happy to be here and thank you very much. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం, అలాగే ఇన్స్టాలేషన్ సెరమనీకి సంబంధించి ఆయన చేతుల మీదుగా అందరికీ బ్యాడ్జెస్ ఇచ్చి ఈ రోజు నుంచి కూడా మా ఈ కొత్త టర్మ్ ఏదైతే ఉందో అది మేము సక్సెస్ఫుల్గా జర్నీ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దీనికి సంబంధించి మనం అందరినీ విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆర్కిటెక్ట్స్ని అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ అందరినీ కూడా మనం ఒకే వేదిక మీదకి తీసుకురావడం, తద్వారా ట్రేడ్ ఫెటర్నిటీ అలాగే ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ సిస్టమ్ని మనకి ఉపయోగపడే విధంగా మనం చేయడానికి కృషి చేస్తున్నాం. సో దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. డిజైన్ కల్చర్ని ముందుకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇలాంటి ఈవెంట్స్ చేసే ద్వారా ఏంటంటే జనాలకి డిజైన్ మీద ఒక అవగాహన వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. అండ్ నెట్వర్కింగ్ సెషన్స్ ద్వారా ఏంటంటే ట్రేడ్ మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ చెప్పుకుంటారు. స్టూడెంట్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా చాలా నాలెడ్జ్ గెయినింగ్ అవుతుంది వాళ్ళకి. సో IIID అనేది వాళ్ళ లాంచ్ చేస్తున్నామండి, న్యూ సెంటర్ లాంచ్ చేస్తున్నాం ఇవాళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.